హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తికి అసలు మీతో ప్రాబ్లమ్ ఏంటి? సో, ఇలాంటి ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా కామన్ క్వెషన్ ఇది. జనరల్‌గా ఏంటంటే, ఇది ఒక పర్టిక్యులర్ పర్సన్ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే, కొంతమంది ఏంటంటే, ఇవి లవ్ రీడింగ్‌లా ఫీల్ అవుతుంటారు. బట్ లవ్ రీడింగ్ అయితే కాదు. ఏ వ్యక్తితో ఎవరికైనా సరే ప్రాబ్లమ్ అనేది ఉండొచ్చండి. సో, దానివల్ల ఏంటంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో, ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. అదేంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవ్వచ్చు. లేకపోతే ఇంకా ఎవరిదైనా లైఫ్ బెటర్‌గా ఉంటే ప్యూర్ జెలసీతో చేయొచ్చు. ఇలాంటివి ఉంటుంటాయండి. బట్ ఒరిజినల్‌గా అసలు ఏంటి పరిస్థితి అనేదైతే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. సో, మీరు ఒక పర్టిక్యులర్ పర్సన్ కోసం అనుకోనైతే చూడొచ్చు. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి అసలు మీతో ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళెందుకు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? సో, మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తులకి మీరు అనేసరికి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యిందండి. మేబీ ఎవరైనా వీళ్ళని మ్యానిపులేట్ చేసుండొచ్చు మీకోసం. ఆర్ వాళ్ళకి వాళ్ళే అంటే ఎందుకో కానీ ఒక నెగెటివ్ వేలో మిమ్మల్ని చూడడం స్టార్ట్ చేశారు. బట్ డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మీరు అనేసరికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారండి. ప్లస్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీరు వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నట్టు కూడా ఫీల్ అయ్యారు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మనం అంటే కొంతమంది వ్యక్తులతో క్లోజ్‌గా కనెక్ట్ అవుదాం అని చూస్తుంటాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక వ్యక్తితో మనం కనెక్ట్ అవుతున్నప్పుడు మన బౌండరీస్ ఏంటి అనేది మనకు తెలియాలండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్‌షిప్. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే స్టిల్ బౌండరీస్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఎక్కడో కానీ అంటే మీరు వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారని ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే వీళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నారు అని మెయిన్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగాయండి. సో, ఎప్పుడైతే వాళ్ళకి మీరు అనేసరికి ఒక నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిందో వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి అని అనుకున్నారండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి యాక్చువల్‌గా మీరలా వాళ్ళని చూడడం కానీ, లేకపోతే వాళ్ళని ట్రీట్ చేయడం కానీ, అది యాక్చువల్‌గా వాళ్ళకి నచ్చలేదని చెప్పొచ్చు. అంటే మీరు పాజిటివ్‌గానే మేబీ ఈ వ్యక్తుల్ని ట్రీట్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళెందుకో కానీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదు. అంటే ఆ అటాచ్‌మెంట్ అనేది అది ఒక టాక్సిక్ వేలాగా అనిపించిందండి వాళ్ళకి. అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి నుంచి మనం ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు అది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌లా అనిపిస్తే బర్డెన్‌లా ఉంటుంది కదా! సో, ఈ వ్యక్తి కూడా ఆ బర్డెన్‌ని ఫీల్ అయ్యారు మీ నుంచి. డెఫినెట్‌గా నేను ఇక్కడ చెప్తున్నానండి. మీ వ్యక్తికి నెగెటివ్ ఇంప్రెషన్ ఎక్కడ క్రియేట్ అయ్యింది అంటే, మీరేంటంటే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టు అనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ ఫీలింగ్స్ కానీ, మీ ఒపీనియన్స్ కానీ మీరు షేర్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందేమో, అంటే కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందని చెప్పొచ్చండి. ఇక్కడేంటంటే నాకు డిఫరెంట్ వేస్‌లోని అంటే మెసేజెస్ అనేవి ఛానెల్ అవుతున్నాయండి. సో, నేనేంటంటే అందుకే అంటే ఉన్న పాసిబిలిటీస్ అన్నీ కూడా చెప్తున్నాను.
సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఉండాలి, కంఫర్టబుల్‌గా ఉండాలి. అంటే మీకు దూరంగా ఉండాలి అని వాళ్ళకి అనిపించడం అయితే స్టార్ట్ అయ్యింది. సో అక్కడి నుంచి ఏంటంటే ఈ వ్యక్తులు ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు. ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? అంటే మిమ్మల్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి? లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టడమే సొల్యూషన్ అని ఇలా చాలా రకాలుగా ఆలోచించారండి. ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించారు. మీకోసం కూడా చాలా రకాలుగా ఆలోచించడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? లేకపోతే వాళ్ళు అంటే ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? ఇలా రకరకాలుగా ఆలోచించడం అయితే జరిగింది. సో ఈ కార్డ్ చూసినా సరే నాకేమనిపిస్తుందంటే వ్యక్తులు యాక్చువల్‌గా కరెక్ట్‌గానే థింక్ చేశారు కానీ అది ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్న దగ్గర వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుందండి. ప్రెజెంట్ ఏంటంటే ఈ వ్యక్తులు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి అంటే అర్థం అవుతుంది. క్లియర్‌గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ ఏంటి? సో వాళ్ళెక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఎటు తీసుకువెళ్ళాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అనే క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వ్యక్తులు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మెయిన్ ఏంటంటే పాస్ట్‌లో మీకోసం ఏదైతే అనుకున్నారో ఆ నెగటివిటీ అనేది పోవట్లేదండి. ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కోసం పాజిటివ్‌గా అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారండి. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అదే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి నుంచి నెగెటివ్ వైబ్స్ కానీ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళని అసలు ఒక్కరోజు కూడా బేర్ చేయలేరు. సో ఇక్కడైతే జరిగింది అదే అని చెప్పొచ్చు. అంటే వ్యక్తులు అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అనుకోవట్లేదు కానీ వాళ్ళకి ఎందుకో కానీ మీతో ఇబ్బంది అనేది ఉంటుంది అనే ఫీలింగ్ అయితే ఉందండి. వాళ్ళకి అది నచ్చట్లేదు. అంటే ఆ నెగటివిటీ అనేది అంత ఈజీగా పోవట్లేదన్నమాట. ఈవెన్ వాళ్ళు పాజిటివ్‌గానే థింక్ చేస్తున్నారు కానీ అయినా హోప్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. సో ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. వాళ్ళకైతే మాత్రం పాస్ట్ అనేది బాగా ట్రిగ్గర్ అవుతుందండి. మీరేంటంటే వాళ్ళ మీద అంటే ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ కంట్రోల్ చేయడానికి చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ వ్యక్తులు ఏంటంటే ఆ బర్డెన్‌ని తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళేంటంటే ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తే ఓకే. బట్ వాళ్ళు మీకోసం ఏదైనా చెయ్యాలి అంటే అది వాళ్ళకి కష్టం అండి. ప్లస్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తులకి పాస్ట్ అనేది కంటిన్యూస్‌గా గుర్తొస్తూనే ఉంటుంది. అంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏమైనా బ్యాడ్ థింగ్స్ జరిగాయనుకోండి. మీ ఇద్దరు అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ, ఫైట్స్ కానీ అలాంటివి చేసుకొని ఉంటే అవి వాళ్ళకి టైమ్ టు టైమ్ ట్రిగ్గర్ అవుతున్నాయన్నమాట. సో దానివల్ల కూడా ఏంటంటే ఈ వ్యక్తి మీతో ప్రాబ్లమ్‌లా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తికి కొన్ని విషయాల్లోని మీరు కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించడం కానీ, వాళ్ళని అంటే మీరు హ్యాండిల్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే మీరు చేసే పనుల్లోనేంటంటే మ్యానిప్యులేషన్ కనిపిస్తుందండి. క్లియర్‌గా చెప్పాలంటే. సో, అది వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం అయితే ఉంది. ఇష్టం లేదు అని నేను చెప్పను. బట్ ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలా? వద్దా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉందండి. ఆ వ్యక్తి చేతుల్లో అయితే ఏం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీరు అనేసరికి ఒక క్లారిటీ లేదు. ఏదో వాళ్ళు పాస్ట్‌లో మిమ్మల్ని ఒక వెర్షన్‌లో చూసారు. సో, ఇంకా అంటే మీరు అలానే కనిపిస్తున్నారు. దానికి రీజన్ మరి మీరు కూడా కదా! ఎందుకంటే ఎంతో కొంత మీ వైపు నుంచి వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చెప్తే డెఫినెట్‌గా వాళ్ళేంటంటే ఆలోచిస్తారండి. ఇదేంటంటే ఆలోచించరని కాదు. ఇక్కడ నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే నేను రీడింగ్ చెప్పినప్పుడు మీరు మా గురించే చెప్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులు మీరు చెప్పట్లేదు అని అంటున్నారు. సో, ఇక్కడ ఒకటి నేను చెప్తానండి. ఇద్దరి సైడ్ నుంచి తప్పులనేవి ఉంటాయండి. ఒక్క వైపు నుంచే ఉంటాయని నేను అనను. అలా అని చెప్పి నేను వాళ్ళకి సపోర్ట్ కూడా కాదు. ఎందుకంటే ఈ కార్డ్స్ ఎవరైతే పిక్ చేసుకుంటారో అసలు ఎవరేంటో కూడా నాకు తెలీదు. ఏ జెండర్ చూస్తారో కూడా నాకు తెలీదు. బట్ డెఫినెట్‌గా ఏంటంటే మీరు రీడింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ టారో కార్డ్స్ అనేవేంటంటే మీకు లెసన్స్ నేర్పిస్తున్నాయండి. ఇప్పుడు ఆ వ్యక్తులు చూసారనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళకి కూడా ఇది లెసనే. కాకపోతే నేను ఒక్కటే చెప్తానండి. ఒక రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే డెఫినెట్‌గా ఎవరు ప్రయత్నం చేసినా పర్వాలేదు. బట్ ఒక రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవాలి అనే ఆలోచన లేకపోతే మాత్రం ప్రయత్నం చేయడమే వేస్ట్ అండి. అది వాళ్ళైనా సరే, మీరైనా సరే. బెటర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళేంటంటే హార్డ్ థింగ్స్‌ని కూడా డైజెస్ట్ చేసుకోవాలి. బట్ బెటర్ చేసుకునే ఉద్దేశమే లేకపోతే అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీ వ్యక్తి మీ నుంచి ఆ నెగెటివ్ వైబ్స్ ఫీల్ అయ్యారంటే డెఫినెట్‌గా 100% మీరది కాకపోయినా సరే అందులో 40% అయినా సరే కనిపించిందండి. కనిపించకపోతే వాళ్ళు అలా అనుకోరు కదా! ఇక్కడ స్టార్ట్ అయిందే అది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా సరే ఛాన్సెస్ ఉన్నాయండి. మీ వ్యక్తి ఏంటంటే మీకు కనెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి.
వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే భయపడుతున్నారండి. మీరేంటంటే ఇక్కడ నేను అంటే ఇంకా గైడెన్స్ కార్డ్స్ ఏంటి అనేది తీయలేదు కానీ నార్మల్‌గా నేను ముందే మీకు చెప్పేస్తున్నాను. మీరేంటంటే ఇండివిడ్యువల్‌గా ఉండాలండి. ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. మెయిన్ ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వద్దు. ఎమోషనల్ సపోర్ట్ కోరుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తికి అది నచ్చట్లేదండి. వాళ్ళకి అది చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సో, అలా అని చెప్పి మీరేంటంటే మరి అది లేకపోతే ఎందుకండి అని అనుకోవచ్చు. నేను మీకు చెప్పేదేంటంటే మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్‌గా కానీ ఉంటే, ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా కానీ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే, ఆ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుందండి. మీరిక్కడ పెద్దగా చేయాల్సిందేం లేదు. ఈ వ్యక్తి మీద మీరు డిపెండ్ అవ్వకుండా, మీరు ఇండిపెండెంట్‌గా అసలు ఏంటి? ఒరిజినల్‌గా అసలు మీరేంటి? మీ స్టాండర్డ్ ఏంటి? ఇలా మీలో ఆ రియలైజేషన్ వస్తే, ఈ వ్యక్తికి కూడా మీ స్టాండర్డ్ ఏంటి అనేది మీరు సెట్ చేయగలుగుతారండి. అప్పుడేంటంటే దాన్ని బేస్ చేసుకునే మీతో ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే క్లియర్‌గా చెప్పేస్తున్నానండి. ఈ వ్యక్తి మీద మీరు డిపెండ్ అవుతున్నారు అనే వైబ్స్ ఇవ్వడం కాదు. ఈ వ్యక్తి మీ మీద డిపెండ్ అయ్యేలా మీ నేచర్ మారాల్సిన అవసరం ఉందండి. మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఎప్పుడైతే అంత స్ట్రాంగ్‌గా ఉంటారో డెఫినిట్‌గా ఈ వ్యక్తి మీ మీద డిపెండ్ అవుతారు. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారండి. ఈ ప్రాబ్లమ్ అనేది అక్కడే సార్ట్ ఔట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటేనండి మీ అప్రోచ్ కొంత మార్చుకోండి సరిపోతుంది. ఎక్కువ మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇక్కడ యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, చూసారు కదండీ! డెఫినిట్‌గా ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉంది. ఇష్టం లేదు అని కాదు. కాకపోతే కొన్ని మార్చుకోలేకపోతున్నారండి. ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే కొన్ని అనుకుంటున్నారు. అంటే ఒక పర్సెప్షన్‌లోనే చూస్తున్నారు. అదే మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఆ పర్సెప్షన్ నుంచి మీరు చూడడం వల్ల రిలేషన్‌షిప్ బెటర్ అవ్వట్లేదు. నిజానికి ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం కోరుకున్నా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. లైక్ ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి 100% సార్ట్ ఔట్ అయ్యేవే. కానీ ఇక్కడ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా! మీరేంటంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌గా మీ స్టాండర్డ్‌ని మీరు సెట్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే ఆ వ్యక్తి మీద డిపెండ్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకిస్తున్నారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నారు. మీ బెనిఫిట్ కోసం అనే ఆ వైబ్స్ ఇస్తున్నారు. సో, అవి ఎప్పుడైతే మారిపోతాయో మీరెప్పుడైతే ఆ టైప్ కాదు. మీరొక మెచ్యూర్డ్ పర్సన్. మీ మీదే వాళ్ళొచ్చి డిపెండ్ అవ్వాలి కానీ మీకంత అవసరం లేదు. మీరొక స్ట్రాంగ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోండి చాలు. ఆ వ్యక్తి కోసం మీరు ప్రూవ్ చేసుకోకూడదండి. మీకోసం మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా స్ట్రాంగ్ పర్సన్ అంటేనే ఇష్టం. స్ట్రాంగ్ పర్సన్‌కే బాగా కనెక్ట్ అవుతారు. అంటే వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయంటే అంత అట్రాక్ట్ చేసుకుంటుంటాయన్నమాట. హై వైబ్రేషన్స్ ఉంటాయండి. సో, మీరు ఈ రకంగా మారితే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అవుతాయి. మెయిన్ ఈ వ్యక్తితో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే సార్ట్ ఔట్ అవుతాయి. నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. యూనివర్స్ అయితే మాత్రం ఒకటే చెప్తుంది. ఈ వ్యక్తి విషయంలో మీరు అనుకున్నట్టుగా ఉండాలి. మీ లైఫ్ బెటర్ అవ్వాలి అంటే మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోండి. ఆ ఎమోషనల్ పర్సన్‌లా అయితే అసలు ఉండొద్దు అని చెప్తుంది. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ స్మోకీ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో సో, వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి అసలు మీతో ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి చాలా డిసప్పాయింట్‌మెంట్ ఉందండి. వాళ్ళేంటంటే మేబీ వాళ్ళ పాస్ట్‌లో చాలామంది వ్యక్తులతో సఫర్ అవ్వడం వల్ల ఎప్పుడైతే మీరు పరిచయం అయ్యారో కొంత వాళ్ళకి హోప్ అనేది క్రియేట్ అయ్యింది. సో, మీ పరిచయం అనేది మేబీ వ్యక్తికి హ్యాపీనెస్ ఇచ్చుండొచ్చు కానీ సూన్ ఆర్ లేటర్ వాళ్ళేంటంటే ఒకటి రియలైజ్ అయ్యారు. వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి వ్యక్తులనైతే మీట్ అయ్యారో మీరు కూడా అదే టైప్ అని వాళ్ళకనిపించిందండి. అంటే ఇది వాళ్ళు తొందరపడి అలా అనుకున్నారా? లేకపోతే వాళ్ళ పాస్ట్ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల వాళ్ళకలా అనిపించిందా అనేది పక్కన పెడితే డెఫినిట్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళ పాస్ట్‌లో ఎంతమంది వ్యక్తులనైతే మీట్ అయ్యారో సో, ఎవరి వల్ల అయితే సఫర్ అయ్యారో వాళ్ళకి మీరు అలాంటి వైబ్సే ఇచ్చారండి. వాళ్ళు యాక్చువల్‌గా ఏంటంటే మీరైనా సరే వేరేగా ఉంటారు. మీరైనా సరే వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేస్తారు అని అనుకున్నారు. కాకపోతే అది వాళ్ళకెక్కడా అనిపించలేదు. అలా అని చెప్పి
ఆ వ్యక్తి ఏంటంటే వెంటనే డిసైడ్ అయిపోవడం కూడా జరగలేదండి. అంటే కొంత డిఫరెన్స్ అనేది ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అయిన తర్వాత కూడా మీరు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారు? ఒక ఛాన్స్ తీసుకుంటారా అని చూద్దాం అనుకున్నారు. బట్ ఛాన్స్ అనేదైతే వాళ్ళకి దొరకలేదండి. మీరసలు వాళ్ళనుకున్నట్టుగా అంటే ఉంటారా? లేకపోతే మీలో ఆ టైప్ చేంజెస్ చూడొచ్చా అని అంటే వాళ్ళు చాలా అనుకున్నారు. కాకపోతే అది వాళ్ళకెక్కడా కూడా అనిపించలేదండి. సో, ఈ వ్యక్తులేంటంటే ఇంక ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళకేమనిపించిందంటే మిమ్మల్ని విడిచిపెట్టేస్తేనే బెటర్. అంటే ఒకటండి, ఒక వ్యక్తి నుంచి ఆ కంఫర్ట్ అనేది దొరకకపోతే ప్రతిసారి కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి రివర్స్‌లోనే జరుగుతుంటే ఎలా అయితే ఎగ్జాస్ట్ అయ్యారో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అలానే ఫీల్ అయ్యారండి. అది ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్, ఏం జరిగింది అనేది పక్కన పెడితే డెఫినిట్‌గా ఈ వ్యక్తికి ఎక్కడో కానీ అలా ఆ వైబ్స్ అయితే వచ్చాయి. సో, ఇంకా వాళ్ళు అంటే మీతో ఉండాలా? వద్దా? ఒకవేళ మీతో ఉంటే వాళ్ళు ఏ లెవెల్ వరకు కాంప్రమైజ్ అవ్వాలి? లేకపోతే వాళ్ళసలు ఎలాంటి సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు? ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. మొత్తానికి ఈ వ్యక్తి అయితే గివ్ అప్ చేసేద్దామని అనుకుంటున్నారు. బట్ చెప్పాను కదా! ఎక్కడో వ్యక్తికైతే చిన్న హోప్ ఉంది. బట్ ఆ హోప్ అనేదేంటంటే వర్కౌట్ అవుతుందా లేదా అనేదైతే క్లారిటీ లేదు. సో, ఆ వ్యక్తి ఏంటంటే కొంత ఇబ్బంది పడుతున్నారండి. స్ట్రగుల్ అవుతున్నారు. మీ విషయంలో ఏం డెసిషన్ తీసుకోవాలని. ఈ వ్యక్తికైతే క్లియర్‌గా మీతో ప్రాబ్లమ్ అయితే ఉంది. అంటే ఆ ప్రాబ్లమ్ మరి ఇంకేంటో కాదు. వాళ్ళు చూసిన వ్యక్తులు, మీరు ఒకేలా అనిపిస్తున్నారండి. వాళ్ళ లైఫ్‌లో ఎవరి వల్లైతే సఫర్ అయ్యారో సో అందులో మీరు కూడా ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే అందుకే వాళ్ళు చాయిసెస్ అనేవి చేసుకోలేకపోతున్నారండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సిట్యుయేషన్‌లో సఫర్ అయినా, ఒక వ్యక్తి ఒక విషయంలో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా, ఆ వ్యక్తిని మళ్ళీ చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు కదా! ఇక్కడ ఈ వ్యక్తికి జరుగుతుంది కూడా అదేనండి. అంటే ఒకవేళ ఇవన్నీ విడిచిపెట్టేసి, మళ్ళీ మీతో కలిసినా, మళ్ళీ అంటే ఈ రిలేషన్‌షిప్‌ని బిగిన్ చేసినా సరే, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ వాళ్ళకుందండి. వాళ్ళలోను ఏంటంటే ఎక్కడో కానీ పాస్ట్‌లోని వాళ్ళు ఏ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారో అది ఇంకా బయటికి పోలేదనమాట. అంటే ఇది మీ వల్ల ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అని చెప్పను కానీ, వేరే వ్యక్తుల వాళ్ళు కూడా సఫర్ అవ్వడం అండ్ మీరు కూడా అంటే అలానే పోర్ట్రే అవ్వడం ఇదంతా కూడా వాళ్ళకేంటంటే టూ మచ్‌లా అనిపిస్తుందండి. సో, వాళ్ళు అందుకే ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మీ విషయంలో వాళ్ళకి క్లారిటీ లేదు. మీరు కూడా ఏంటంటే వాళ్ళలానే అనిపిస్తున్నారు. సో, అలా అనిపిస్తున్నారు అంటే మీరు రాంగ్ చేశారని నేను అనను కానీ, బట్ స్టిల్ ఎక్కడో అంటే ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళు ఫీల్ అయినట్టుగా మీరు చేశారండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే కమింగ్ డేస్‌లో ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి అంటే మీకైతే ఒక ఛాన్స్ ఉంది. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఆ పాజిటివిటీ అనేది నాకు కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి టెంపరరీలానే ఉన్నాయండి. పర్మనెంట్ ఛాలెంజెస్‌లా అయితే నాకెక్కడా అనిపించట్లేదు. కాకపోతే ఆ వ్యక్తి మైండ్ సెట్ అనేది కొంత మారాలి. వాళ్ళతో మీరు కలిసే ప్రయత్నం చేయండి. మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు విన్నా వినకపోయినా సరే అది అంటే మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఒకవేళ అసలు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. కంప్లీట్‌గా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనంటే సైలెంట్‌గా ఉండండి. మరి మీరు చేసేదేం లేదు కదా! అట్‌లీస్ట్ ఆ వ్యక్తి కొంత హీల్ అయిన తర్వాతైనా సరే మేబీ మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వచ్చు. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండీ! వ్యక్తులకి కొంచెం అంటే వాళ్ళ లైఫ్‌లో వేరే వ్యక్తుల వల్ల సఫర్ అవ్వడం వల్ల అంత ఈజీగా ట్రస్ట్ చేయలేరండి. అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేరు. ఇది మీకు సంబంధించింది కాదు కానీ వాళ్ళకి పాస్ట్ ట్రామా అనేది ఉంది. ఈ వ్యక్తులు ఏంటంటే కంప్లీట్‌గా హీల్ అవ్వలేదు. సో, ఆ ఎఫెక్ట్ అనేది ఆబ్వియస్‌గా మీ మీద ఉంటుంది. అట్‌లీస్ట్ మీరైనా సరే వాళ్ళకి ఆ రే ఆఫ్ హోప్ వైబ్స్ ఇచ్చుంటే డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది ఇలా అయితే ఉండేది కాదండి. సో, వాళ్ళకి ఎవరైతే ఆ రే ఆఫ్ హోప్ వైబ్స్ ఇస్తారో వాళ్ళనే ఈ వ్యక్తులైతే చేసుకుంటారండి. ఇది లవ్ రీడింగ్ కాదు కానీ ఎవరైతే ఈ వ్యక్తికి పాజిటివ్ వైబ్స్ ఇస్తారో వాళ్ళనే అల్టిమేట్‌గా చేసుకుంటారండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతది. కాకపోతే ఈ వ్యక్తి అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి వీళ్ళని సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుందండి. చాలా జెంటిల్‌గా ఈ వ్యక్తిని హ్యాండిల్ చేస్తే తప్ప రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వదు. అలా అని చెప్పి బెటర్ అవ్వడానికైతే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే చెప్పాను కదా! ఇదేంటంటే టెంపరరీ అండి. సార్ట్ ఔట్ అవుతుంది. మెయిన్ ఇక్కడ నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు. జస్ట్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఫేస్ చేసిన అంటే ఆ సఫరింగ్స్ కానీ, లేకపోతే వ్యక్తుల వల్ల వాళ్ళు పడ్డారు కదా! ఆ ఇబ్బందులు. సో, వాళ్ళని మిమ్మల్ని ఒకేలా చూస్తున్నారనమాట. అంటే కంపేర్ చేస్తున్నారండి. సో, అదొక్కటే ఇక్కడ మారాల్సిన అవసరం ఉంది. అది మారాలి అంటే మీరది కాదు అనుకోని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలంతే. సో, ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్.
ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే అవసరం అండి. అండ్ ఇంకొకటి 4 అనే నెంబర్ కూడా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. అంటే మీలో కూడా స్టెబిలిటీ లేదండి. మీరు కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ నాకు ఎలా అనిపిస్తుందంటే, కాసేపు ఈ వ్యక్తికి బాగా అటాచ్ అయిపోతున్నారు. కాసేపు ఈ వ్యక్తి ఉండకపోతేనే మంచిది అని అనుకుంటున్నారు. సో, అసలు న్యూ బిగినింగ్స్ అనేవి జరిగితే అసలు రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందా లేదా అనే డౌట్ మీకు కూడా ఉంది. ఈ వ్యక్తి ఎనర్జీస్, మీ ఎనర్జీస్ సిమిలర్‌గానే ఉన్నాయండి. కాకపోతే ఈ వ్యక్తిని కంప్లీట్‌గా విడిచిపెట్టడానికి కూడా మీరేంటంటే రెడీగా లేరు. ఎక్కడో కానీ ఇంకా అటాచ్‌మెంట్ అనేది ఉంది. అంటే వీళ్ళు దూరం అయిపోతే మీ లైఫ్ ఎలా ఉంటుందో అనే ఇన్‌సెక్యూరిటీస్ మీకున్నాయండి. వాళ్ళుంటే మీ లైఫ్ బావుంటుంది అనే ఫీలింగ్ మీకెక్కడో ఉంది. ఆ ఒక్క అటాచ్‌మెంట్ వల్ల కొన్ని అంటే జరుగుతున్నా సరే మీరేంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మానలేకపోతున్నారండి. ఇక్కడ అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా కొంత ఎగ్జాస్ట్ అయిపోయారు. గివ్ అప్ చేసేస్తే బావుంటుందని అనిపిస్తుంది మీకు. అంటే గివ్ అప్ కూడా చేసేసినట్టు ఉన్నారు. కాకపోతే మళ్ళీ ఆ అటాచ్‌మెంట్ అనేది ఏంటంటే మిమ్మల్ని హోల్డ్ చేస్తుంది. మిమ్మల్ని లాగుతుందనమాట వెనక్కి. సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. యాక్చువల్‌గా ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే వేలో సఫర్ అవుతున్నారు నిజానికి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడేనండి. ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్ ఎలా ఉందంటే, ఇద్దరు కూడా అంటే సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుందండి. అంటే మీరు ఇనిషియేట్ చేసి మాట్లాడలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఇనిషియేట్ చేసి మాట్లాడలేకపోతున్నారు. ఇద్దరు సఫర్ అవుతున్నారు. సో, ఇక్కడ ఏంటంటేనండి ఇద్దరు కూడా ఒక దగ్గరికొచ్చి మాట్లాడితే తప్ప ప్రాబ్లమ్ అనేది సార్ట్ ఔట్ అవ్వడం అనేది కష్టం అండి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ సెక్యూర్ ఫీలింగ్ కావాలి. మీకు ఆ సెక్యూర్ ఫీలింగ్ కావాలి. మీరేంటంటే వాళ్ళ లైఫ్‌లో సఫర్ అయిన వ్యక్తుల్లా కాదు అని మీరు ప్రూవ్ చేయాలి. మీకేంటి ఈ వ్యక్తి కావాలి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇంకా ఏం చేయాలో మీకు కూడా అర్థం అవ్వట్లేదు. అదైతే నాకు అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తాను. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడైతే యాక్చువల్‌గా ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ అవసరం. బట్ కమ్యూనికేషన్ ఛాన్స్ లేకపోతే కొంత గ్యాప్ తీసుకొనైనా సరే కమ్యూనికేట్ చేయాలండి. అంటే జనరల్‌గా ఏ ప్రాబ్లమ్‌కైనా కమ్యూనికేషనే సొల్యూషను. కాకపోతే కమ్యూనికేట్ చేసే వే ఒకటుంటుందండి. అది తెలియాలని చెప్తాను నేను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తితో మాట్లాడాలి అన్నప్పుడు ఏంటంటే మీరు చాలా కేరింగ్‌గా మాట్లాడాల్సి ఉంటుందండి. చాలా జెంటిల్‌గా మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి రూడ్‌గా మాట్లాడుతుంటే ఆ టైంకి వాళ్ళని మీరు అవాయిడ్ చెయ్యొచ్చు. బట్ మీరు కూడా అంటే వాళ్ళలానే మాట్లాడితే మాత్రం రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడం అయితే కష్టమే. సో, మీరు ఆలోచించుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి అసలు మీతో ప్రాబ్లమ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారంటే, వీళ్ళని మీరు చీట్ చేశారని ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తితో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడం కానీ, వీళ్ళ దగ్గర ఏవో కొన్ని అంటే అబద్ధాలు చెప్పడం, మొత్తానికి ఏంటంటే ఇక్కడ డిసెప్షన్ అనేది నాకు కనిపిస్తుంది. మరి అది చేశారో లేదో మీకే తెలియాలి. బట్ డెఫినెట్‌గా ఏంటంటే, ఈ వ్యక్తి ఎక్కడో కానీ అంటే మీ నుంచి ఆ నెగెటివ్ వైబ్స్‌నైతే ఫీల్ అయ్యారండి. బీట్రేయల్ అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఈ వ్యక్తిని మీరు మోసం చేయడం ఏదో చేశారని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ కాదు. మీరు బయాస్డ్‌గా థింక్ చేసే టైపు. మీరు ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తారు. మీరేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది మీరు ఎప్పుడూ ఆలోచించలేదు అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చిందండి. మేబీ మీరేంటంటే మంచిగానే మాట్లాడతారు. లేకపోతే మీ వరకు మీరేంటంటే కొంత వాళ్ళకి కంఫర్టబుల్‌గానే ఫీల్ అయినట్టు చేస్తారు అని మీరు అనుకుంటున్నా సరే, ఈవెన్ ఆ వ్యక్తికి ఎక్కడో అలా అనిపించినా సరే, స్టిల్ అందులో కూడా ఒక బీట్రేయల్ అనేది ఆ వ్యక్తికి అనిపించిందండి. అంటే మీ కంఫర్ట్ కోసం మీరు వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే మీరు సేఫ్ జోన్‌లో ఉండాలని చెప్పి మీరేంటంటే కొన్ని చేసే టైప్ కానీ, ఒరిజినల్‌గా ఎదుటి వ్యక్తి గురించి మీరు ఆలోచించే టైప్ కాదని ఆ వ్యక్తికైతే మాత్రం అర్థమైంది. మీలో చాలా నెగెటివ్ ట్రేట్స్ అయితే ఈ వ్యక్తి చూసారండి. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు చీట్ చేశారు. అది వాళ్ళ ఫీలింగు. అది మీరు చేశారా లేదా అనేది ఏంటంటే మీరే క్లారిఫై చేసుకోవాలి. బట్ డెఫినిట్‌గా ఇక్కడ ఏంటంటే
ఆ వ్యక్తికి అలాంటి వైబ్స్ మీరిచ్చారు. వాళ్ళెందుకో కానీ అది మాత్రం వాళ్ళు బేర్ చేయలేకపోయారండి. సో, ఇప్పుడేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఈ వ్యక్తికి చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఈవెన్ మీరేంటంటే ఈ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేద్దాము, మాట్లాడదాం అని ట్రై చేసినా సరే, ఈ వ్యక్తి మీ మాటలు నమ్ముతారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే బేసిక్‌గా మీరు చెప్పేవే అబద్ధాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చేసేదే మోసం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు మాట్లాడే మాటలు కూడా వాళ్ళు ట్రస్ట్ చేయడానికి లేదు అనేది వాళ్ళకొక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది బిల్డ్ అయిందండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మీరు చెప్పే మాటల వల్ల, లేకపోతే మీ ప్రవర్తన వల్ల వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు. కాంప్లికేట్ అయిపోతున్నాయండి. ఇష్యూస్ అనేవి పెద్దవి చేస్తున్నారంట మీరు. సో, అందుకే ఈ వ్యక్తి ఏంటంటే డెఫినిట్‌గా మీతో ప్రాబ్లమ్ ఉంది అని మాత్రం వాళ్ళు రియలైజ్ అయ్యారు. అండ్ వాళ్ళెందుకో కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే, మిమ్మల్ని కానీ ట్రస్ట్ చేస్తే డెఫినిట్‌గా మీరు మ్యానిపులేట్ చేస్తారు. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీ ఫేవర్‌లో తెచ్చుకోవడం కోసం మీకు తెలుసండి. ఎలా మాట్లాడాలో, ఎలా హ్యాండిల్ చేయాలో. అది ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. అంటే మీ మాట విన్నా సరే వాళ్ళకి కష్టమే. మీరు చెప్పింది చేసినా సరే, లేకపోతే మీరు ఏదైతే చేస్తున్నారని వాళ్ళు అబ్జర్వ్ చేసినా సరే, అందులో వాళ్ళకేంటంటే బీట్రేలే కనిపిస్తుంది. అసలు మీరెందుకింత నెగెటివ్ వైబ్స్ ఇచ్చారో ఈ వ్యక్తికి నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే, ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆ వ్యక్తి వేరే పేజ్‌లో ఉన్నారు. మీరు వేరే పేజ్‌లో ఉన్నారు. అంటే ఇద్దరి ఎనర్జీస్ ఏంటంటే ఒక సిమిలర్ లెవెల్‌లో లేవండి. వాళ్ళ ఆలోచనలు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. మీ ఆలోచనలు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, అలా అని చెప్పి ఇది సార్ట్ ఔట్ చేయలేరని కాదు కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలండి. రెండవదేంటంటే, ఎప్పుడూ మీరు చెప్పిందనే కాకుండా వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు కూడా మీరు చెప్పింది వినాల్సిన అవసరం ఉందండి. ఓన్లీ వాళ్ళే మాట్లాడిస్తామంటే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వదు. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. సో, ఇది ఎలా ఉంటుందంటే సార్ట్ ఔట్ చేయలేని ప్రాబ్లమ్ అయితే కాదు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీకు ఆ ఎబిలిటీ ఉందండి. మీ లైఫ్‌లో మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేసినా సరే అది మీరు సార్ట్ ఔట్ చేయగలరంట. మీ చేతుల్లోనే ఉంటుందంట అది. కాకపోతే ఒక్కటండి హ్యాండిల్ చేసే విధానం కూడా ఉంటుంది కదా! అంటే మీ మైండ్‌సెట్ బట్టి మీరు హ్యాండిల్ చేస్తారు. సో, ఇక్కడేంటంటే మీ మైండ్‌సెట్ అనేది పాజిటివ్ మైండ్‌సెట్ అయితే ఇది మీరేంటంటే సింపుల్‌గా హ్యాండిల్ చేయగలరండి. కాకపోతే నెగెటివ్ మైండ్‌సెట్ అయితే మళ్ళీ పాజిటివ్‌గా థింక్ చేసి దీన్ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఇద్దరు కామ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఏంటంటే ట్రస్ట్ అనేది ఇక్కడ లేదండి పూర్తిగా. ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ మాట మీదే అండ్ వాళ్ళ మాట వాళ్ళదే. సో, దీనివల్ల ఏంటంటే ఇది ఎప్పటికీ బెటర్ అవ్వదు. ఇదేంటంటే ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేసుకోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్ అప్ అవ్వడం, ఈవెన్ మీ సీక్రెట్స్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళ సీక్రెట్స్ ఓపెన్ అప్ అయ్యేలాగా మీరు వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుండాలండి. ఇక్కడ నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఈ బీట్రేయల్ అనేది వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే అంటే ఆ డ్యామేజ్ జరిగిందని వాళ్ళకి అనిపిస్తుందో, దాన్ని మీరు రిపేర్ చేయాల్సి ఉంటుందండి. దాన్ని మీరు ఫస్ట్ అడ్రెస్ చేసి, మీరు ఎప్పుడైతే దాని పరంగా చేయాల్సింది చేయడమో, లేకపోతే మాట్లాడాల్సింది మాట్లాడడమో ఇలా చేస్తారో, వాళ్ళు అనుకుంటుందయితే మీరు కాదు. మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్. వాళ్ళకసలు అలా ఎందుకు అనిపించింది? అలాంటి వైబ్స్ ఎందుకొచ్చాయి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ మీరది కాదు అని చెప్పి వాళ్ళకి తెలియజేయడం అనేది మాత్రం ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే మీరు అలా చేస్తారో ఈ వ్యక్తి ఎంత మీకోసం నెగెటివ్‌గా అనుకున్నా సరే, ఒక పాయింట్‌కి వచ్చేసరికి మీ దగ్గర ఆ పాజిటివ్ వైబ్స్‌ని కూడా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచే మీ రిలేషన్‌షిప్ చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఒకళ్ళే ఎఫర్ట్స్ పెడితే వర్కౌట్ అవ్వదండి. ఇద్దరు పెడితేనే వర్కౌట్ అవుతుంది. సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేయండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఇదైతే సార్ట్ ఔట్ చేయలేని ప్రాబ్లమ్ కాదు కానీ, సార్ట్ ఔట్ చేయాలంటే మాత్రం పేషెన్స్ ఉండాలండి. ప్లస్ ఏంటంటే చెప్పాను కదా! ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో అక్కడే రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. అక్కడి నుంచే బెటర్ అవుతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరేంటంటేనండి సరైన దారిలోనే వెళ్తున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తిని మీరు కరెక్ట్‌గానే హ్యాండిల్ చేస్తున్నారు కానీ, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ. మీరు చేస్తుంది కరెక్టా కాదా? మీరు మాట్లాడుతుంది కరెక్టా కాదా? లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్‌ని ఇందులో ఇంటర్ఫియర్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తున్నారు. సో, అది మారాలండి. ఎందుకంటే
ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు మీరు స్ట్రెయిట్‌గా ఒకటి థింక్ చేసి, ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరినైనా సలహాలడిగినా, లేకపోతే ఏదో సిట్యుయేషన్‌ని చూసి, మిమ్మల్ని మీరు మళ్ళీ దాంట్లో పెట్టుకొని కంపేర్ చేసుకున్నా సరే, మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు వన్ మైండ్‌తో థింక్ చేస్తారో, అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఈ సిట్యుయేషన్‌లో వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనుకోండి. వాళ్ళ మైండ్ ఒకలా థింక్ చేస్తది. మీ మైండ్ ఇంకొకలా థింక్ చేస్తది. అందరివి ఒకేసారి మిక్స్ అవుతాయి. ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్ అనేది కాంప్లికేట్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అయితే అదే. ఓవర్ థింకింగ్ మానేయండి. ఎంతవరకు థింక్ చేయాలో అంతవరకే థింక్ చేయండి. సింపుల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని యూనివర్సే మీకు అష్యూరెన్స్ ఇస్తుంది. సన్ కార్డ్ అంటేనే పాజిటివ్ కార్డ్ అండి. సో, ఒక్కటి మాత్రం నిజం. మీరు కూడా హీల్ అవ్వాలి. హీల్ అయితేనే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు కానీ డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. అదే మెయిన్ ప్రాబ్లమ్. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎవరు చెప్పింది వినొద్దు. కొన్ని సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో జరుగుతున్నవి చూసి కూడా అంటే మ్యానిపులేట్ అవ్వొద్దండి. క్లియర్‌గా చెప్పాలంటే. సో, ఈ 2 కానీ ఆగిపోతే ఖచ్చితంగా మీరేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ వ్యక్తిని కరెక్ట్‌గా అప్రోచ్ అవుతారు. వాళ్ళని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. అదైతే నేను చెప్పగలను. మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను నేనైతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.